వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. డ్రాగన్ చాలా కాలంగా ఆ సినిమా సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతూ ఉంది. మధ్యలో ఆగింది, మళ్ళీ జరుగుతుంది. ప్రస్తుతం అయితే రామోజీ ఫిలిం సిటీలో ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తారాగణం ఎవరు, అలాగే టెక్నీషియన్స్ ఎవరెవరు అనే విషయం మీద మేకర్స్ అధికారికంగా అతి తక్కువ సమాచారాన్ని మాత్రమే మనకు అందజేశారు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడు అని తెలుసు. అలాగే అనిల్ కపూర్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రధారి అని మనకు తెలుసు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తుంది అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది, కానీ అధికారికంగా ప్రకటన ఇంతవరకు రాలేదు. అలాగే విలన్ పాత్రధారి మీద కూడా సందిగ్ధం అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మొదట టొవినో థామస్ పేరు వినిపించింది. ఈ మధ్య ఆయన నేను ఆ సినిమాలో చేయటం లేదు, ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ అనేవి నేను చేసేటువంటి నాకు నప్పేవి కావు. నేను 3 నెలల్లో ఒక సినిమా చేసేస్తాను మా భాషలో, మా మలయాళంలో. ఇక్కడ సంవత్సరాల తరబడి ఆ సినిమా ఒక్కటే చేయాలంటే నాకు వర్కౌట్ కాదు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే చెప్పడం మనకు తెలుసు. అందువల్ల ఆయన ప్లేస్లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయినటువంటి షాహిద్ కపూర్ని తీసుకుంటున్నారు అనేటువంటి వార్త కొద్ది రోజులుగా జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ వచ్చింది. మరి ఇప్పటికీ ఆయన ఎంట్రీపై ఎలాంటి ధృవీకరణ మేకర్స్ నుంచి లేదు. తాజాగా ఇప్పుడు మరొక క్యారెక్టర్ కోసం మరొక పేరు, అది కూడా బాలీవుడ్కి చెందినటువంటి స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు బలంగా వినిపిస్తుంది. సో అదే ఇక్కడ మనం చూస్తున్నాం. మరి సెకండ్ టైం ఏంటి అని అంటారా? మరి జూనియర్ ఎన్టీఆర్ ఆలియా భట్ కలిసి గతంలో ఒక సినిమా చేశారు, అది RRR సినిమా. వాళ్ళిద్దరు అందులో జంటగా చేయకపోయినా వాళ్ళ ఇద్దరు కాంబినేషన్లో సన్నివేశాలు ఉంటాయి. అదొక రీజన్ సెకండ్ టైం అంటానికి. ఇంకొకటి, ఆమె ఎప్పటి వరకు చేసిన ఏకైక తెలుగు చిత్రం RRR మాత్రమే. ఇప్పుడు ఈ సినిమా కూడా చేస్తే సెకండ్ టైం ఆమె ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు అవుతుంది. అందు గురించే సెకండ్ టైం అని చెప్పడం. RRR సినిమాలో నటించేటప్పటి నుంచే ఆలియాకి ఎన్టీఆర్కి మధ్య మంచి స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అప్పటి నుంచి కూడా కలిస్తే చాలా జోవియల్ గా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ అలాంటి జోవియల్ మూడ్ లో ఉన్నటువంటి అనేక క్లిప్పింగ్స్ కానివ్వండి, ఫోటోలు కానివ్వండి మనకి కొల్లలుగా దొరుకుతాయి గూగుల్లో వెతికితే కనుక. అలాంటి కమరేడరీ వాళ్ళిద్దరి మధ్య ఉండటంతో మరి ఇప్పుడు ఆలియాని ఆ కీలకమైనటువంటి క్యారెక్టర్కి జూనియర్ ఎన్టీఆర్ఏ సూచించాడు అనేటువంటి ప్రచారం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది. అందులో నిజం ఎంత ఏంటి అనేది మనకు తెలియదు, కానీ అంటే ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది జూనియర్ ఎన్టీఆర్ వల్లే అనేది కూడా బాలీవుడ్లో కూడా అక్కడ కూడా అది ప్రచారంలోకి వచ్చింది. మరి ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కాదు, రుక్మిణి వసంత్ హీరోయిన్ అని ఇదివరకే మనం చెప్పుకున్నాం. మరి ఆలియా భట్ ఎలాంటి పాత్ర చేయబోతున్నారు, ఆమె పాత్రకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది ఆమెది పూర్తి స్థాయి పాత్ర కాదు, ఆలియాది ఒక కీలకమైనటువంటి ఘట్టంలో వచ్చేటువంటి క్యారెక్టర్. బహుశా అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేటువంటి క్యారెక్టర్ అయి ఉండవచ్చు అనేటువంటి ఊహాగానాలు అయితే చెలరేగుతూ ఉన్నాయి. మరి ఆలియా గనక ఈ సినిమాలో నటించడం ఖాయమైతే గనక డెఫినెట్ గా డ్రాగన్ ప్రాజెక్ట్కి ఒక యాడెడ్ అట్రాక్షన్ అవుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పైగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది బాగా వర్కౌట్ అయ్యేటువంటి విషయం. ఒకవైపు షాహిద్ కపూర్ విలన్గా నటిస్తూ, ఇంకోవైపు ఆలియా కూడా ఈ ప్రాజెక్టులో భాగమైతే అది మొత్తం కేవలం నార్త్ లేదా కేవలం సౌత్ మాత్రమే కాదు, మొత్తంగా పాన్ ఇండియా లెవెల్లో, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా వర్కౌట్ అయ్యేటువంటి అంశం. RRR సినిమాతోటి ఆలియా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సన్నిహితురాలు అయిపోయారు. అందులో ఆమె సీత అనేటువంటి పాత్రని రామ్ చరణ్ జోడీగా, సో రామ్ సీత వాళ్ళిద్దరు జోడీ చాలా బాగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. పైగా ఆలియా అద్భుతమైనటువంటి నటి. ఆమె నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్స్ కూడా ఉత్తమ నటిగా అవార్డు కూడా తీసుకున్నారు. మరి అలాంటి గంగూబాయ్ అనేటువంటి గంగూబాయ్ క్యారెక్టర్ని చేసినందుకు గాను ఆమె అవార్డు తీసుకోవడం మనందరికీ తెలుసు.
మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి నటిని ఒక కీలక పాత్ర కోసం డ్రాగన్ టీం అనేది ఇప్పుడు టార్గెట్ చేయటం, ఆమె కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది. మరి అందులో ఎంతవరకు నిజముందో ఏమిటి అనేది అతి త్వరలోనే మనకి తెలిసే అవకాశాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్యాన్స్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆలియా ఈ సినిమాలోకి రాబోతున్నది అనేటువంటి ఆ సమాచారం ఏదైతే బయటకు పొక్కిందో, ఏదైతే స్పెక్యులేషన్ ఇప్పుడు నడుస్తుందో దాని మీద మాత్రం వాళ్ళు చాలా ఖుషి అవుతున్నారని చెప్పాలి, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం, ఆమె ఎంట్రీ అనేది అతి త్వరలో మీన్స్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20. ఆ సందర్భంగా మొత్తం క్యాస్ట్ని రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఆలియా భట్ ఎంట్రీ విషయాన్ని కూడా అప్పుడే రివీల్ చేస్తారు అని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి. మరి ఆ మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.